నెల్లూరు నగరంలోని స్థానిక బోడిగాడి తోట గిరిజన కాలనీ నందు దళిత గిరిజన సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు పాలకీర్తి రవి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎస్సీ ఎస్టీ నగర యువత మహిళా విభాగాలకు కార్యవర్గాన్ని నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షులు అరవ కామాక్షమ్మ ఆధ్వర్యంలో సభ్యులను సన్మానించి నియమించారు. ఈ కార్యవర్గంలో ఆవుల ఆదలక్ష్మి, తాళ్లపాక పద్మ, రాయపు లక్ష్మి, కొమ్మ పద్మ, దివ్యభారతి, దుర్గా, పెంచలమ్మ, ఉమా, చంద్రకళ, పాపమ్మ, జ్యోతి, హనుక్, కోటి, సిద్ధు, చెర్రి, రాజా, భరత్, శ్రీనివాసులు ప్రభులను నియమించారు. ఈ సందర్భంగా పాలకీర్తి రవి మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని దళిత గిరిజన మైనార్టీ యువకులపై అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ అక్రమ కేసులు పెడుతున్నారని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినటువంటి వారిపై చర్యలకు మేమే సిద్ధమని, గతంలో చేసిన వారు మార్పు పొంది ఉంటే వారి పట్ల విపక్షతతో కేసులు బనాయిస్తే పోరాటం చేస్తామని, దళిత గిరిజన సంఘాల జేఏసీ ప్రజలతో యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ప్రచారం చేయాలని, అలా ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే అధికారులకు తెలియచేయాలని, వారికి కౌన్సిలింగ్ ప్రభుత్వం ద్వారా ఇప్పించడానికి ప్రయత్నిస్తామని, తమ జేఏసీ రాజకీయాలకు అతీతంగా దళిత గిరిజన మైనార్టీలకు సేవ చేస్తుందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తుమ్మా మస్తాన్, సముద్రాల దావీదు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దళిత గిరిజన సంఘాల జేఏసీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం పెట్టడానికి ముఖ్య సమస్య ఏదంటే చాలా మంది పేదరికంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఒక రోజు లేకపోయినా ఒక రోజు తిని ఒక రోజు తినకుండా ఉండేవాళ్ళు మా యూత్లు కానీ, మా ఎస్సీలు కానీ, మా అరవలు కానీ, మా మాలవులు కానీ, మా యానాదులు కానీ, ఎరుటోళ్ళు కానీ చాలా ఇబ్బందికరమైన బాధలు పడుతున్నారు. కాబట్టి ఆ బాధలు అనేది మాకు తెలియపరిచారు. కాబట్టి ఈ రోజు ఈ మీటింగ్ అనేది ఒక ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ముఖ్యంగా ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు, యువతులు మంచి దారిలో నడవాలని, మంచి అడుగుదారులో నడుచుకుంటూ పోతే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని పెద్దలందరికీ, వీడియోలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనం సాధించుకుందాం. మనం వెనకపోవాల్సిన అవసరం లేదు. ఏ ఎమ్మెల్యే గారినైనా సరే మనం వాళ్ళకి ఓటేసాం కాబట్టి హక్కు మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ సమస్య మీద మీకు మేము ఓట్లేసి గెలిపించాం, మాకు ఈ సమస్యలు తీర్చండి అని చెప్పి అడిగే హక్కు మనకుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమిచ్చాడు? మనకి ఓటు ఆయుధం అనేది ఒకటి ఇచ్చాడు. ఆ ఓటు ఆయుధమే మనకు బలం. ఎప్పుడైనా కూడా ఓటుని అనేది జాగ్రత్తగా ఎవరు మంచి చేస్తారో వాళ్ళకి ఓటు వేసుకోవాలా. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే చెప్తున్నా, మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ నుంచి మన రాష్ట్ర వైడు కూడా మనమందరం కూడా పంచాయతీ నుంచి, సర్పంచ్ నుంచి, వార్డు నెంబర్ గారి నుంచి, జడ్పీటీసీ గారి నుంచి, ఎంపీటీసీ గారి నుంచి ఎమ్మెల్యే దాకా కూడా మనం పోటీ చేసే ఒక అడుగులుగా మనం తయారవ్వాలా. మనం జాగ్రత్తగా ముందడుగేసి అన్ని సమస్యలు రాకుండా మనం ముందుగా పోతే రాబోయే రోజుల్లో సీట్లు మనయే, ఓట్లు మనయే. మన వాళ్ళలో ఎవరైనా చట్టసభలకి మన వాళ్ళలో ఒకరు కానీ పోతే మన సమస్యల మీద పోరాడే హక్కు మనకి కలుగుతుంది. మన సమస్యలు మనకి ఒక నాయకుడు ఉంటే మనం తీర్చుకోవచ్చు. అట్లాగే మనకి రవి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు చేస్తున్నాం ఈ జేఏసీ అంటే, ఒక్కొక్కరికి చాలా మంది వెనుకబడిపోతున్నారు మన కులాలలో. దళితులు అయితే ఏమి, ఎస్టీలు అయితే ఏమి, మైనార్టీలు అయితే ఏమి, వీళ్ళందరూ కూడా మేలు కొలిపి వాళ్ళకి తెలియపరిచి వాళ్ళందరికీ కూడా మనం ఒక నాయకత్వంగా ఉండి మంచి ప్రభుత్వానికి ఎన్నుకొని ఆ ప్రభుత్వం చేత మనం పని చేసుకునే విధానంగా మనకు అన్ని పనులు అయ్యే విధంగా రవి గారు కృషి చేస్తా ఉన్నాడు. ఏ పార్టీలకి మేము వ్యతిరేకం కాదు. ఏదైనా సమస్య వస్తే మేమే ఖండిస్తాం. ఇప్పుడే రవి గారు చెప్పారు, మా ఒక ఇదిలో దళిత సంఘాలలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ వెంటనే వాళ్ళు కానీ చేస్తుండి మీరు ఏదైనా రుజువు చేయగలిగితే వెంటనే చర్యలు తీసుకోండి. మేము దానికి కూడా కృషి చేస్తాం. మేము మా సంఘాలు అని చెప్పి మేము వెనకేసుకోరాం. నా పేరు అరవ కామాక్షి. నేను ఆర్డిటి కాలనీలో చాలా మందికి మంచిగా చేసాము. పార్టీని గురించి కాదు, జనాభా కోసం చేసాము. ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా ఏదైనా ఆపదైనా ఏదైనా చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఏమంటే మమ్మల్ని లేనిది సృష్టిస్తున్నారన్న, చాలా చాలా బాధిస్తున్నారు. ఆడపిల్లని కూడా చూడకుండా బాగా నీచంగా చెప్తున్నారు ప్రతి ఒక్క దగ్గర. నాకు కూడా పాప బాబు చదువుకుంటున్నారు. ఈ రోజు ఆడ గుడి కట్టించాము, కుల సంఘం మీటింగ్ పెడతామంటే మా మీద లేనిపోయింది. మేము పోకముందే సీఏకి ఫోన్ చేసి మా మీద లేనిపోని అంతా చెప్పి మా పిల్లకాయని లేడీస్ అంతా కొట్టేసి మా మీదే కావాలని కేసులు పెడతారు. హాస్పిటల్కి పోయినా మా మీద కేసులు తీసుకోదే, హాస్పిటల్కి పోయినా ట్రీట్మెంట్ చేయట్లేదు. ఆడోళ్ళకి ఏ న్యాయం జరగట్లా.
ఏదైనా బాధ వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా నా దగ్గరికే వస్తారు జనాభా. నేను బండియాకు అమ్ముతున్నానని ప్రతి ఒక్కటి అక్కడ ఆర్డీ ఆఫీస్ దగ్గర ఎక్స్చేంజ్ ఆఫీస్ కూడా ఉంది. ఆడకుండా లెటర్ ఇచ్చారు. సార్ వాళ్ళు పిలిచారు, మేమంతా పోయాం. సార్ మేము చేయట్లే, మా అమ్మ ఒకప్పుడు చేసింది, మా అమ్మ చేసింది, మేమైతే చేయట్లేదు సార్. మేడం వాళ్ళు కూడా చూసి ఇల్లంతా చెక్ చేసుకున్నారు, అన్ని చూసారు సార్, ఇది కావాలని చేస్తున్నారు, వాళ్ళని పిలిపియండి అంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ లేరమ్మా, మాకు పోస్ట్ ఆఫీస్ లో విజయవాడలో వేశారు, వాళ్ళు ఎవరని తెలవట్లేదు అని చెప్పారు. సార్ ఇటు చెప్తే ఎలా సార్, మాకు పాప ఉంది చదువుకుంటున్నారు అంటే బయలుదేరి చేపించారు, తీసుకొని పోయి విఆర్ దగ్గర దర్గా దగ్గర. మేము గట్టిగానే చెప్పాము, సిఎస్ఆర్ కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ సార్ కానీ చంద్రబాబు నాయుడు సార్ కూడా మేము లాయర్ ద్వారా బెయిల్ పంపించాము. మా బాధలు మేము చెప్పుకున్నాము. మేమైతే తప్పు చేయలేదు, తప్పు చేస్తే నా బిడ్డలతో సగా మమ్మల్ని లోపలేసేయండి.